స్థితే. ఆ విధంగా నువ్వు ఎప్పుడైతే నిలవగలుగుతావో ఆ విషయాన్ని అర్థం చేసుకొని ఆ నిలిచినటువంటి ఆ నీ స్వరూపమైన మనస్సు ఏమైంది అంటే నిరాకారమైనటువంటి బ్రహ్మరూపాన్ని పొందింది. శుద్ధమైన జ్ఞాన స్వరూపము, దానికి సాక్షిగా ఉండేటువంటి శుద్ధ జ్ఞాన స్వరూపం కదా. ఆ జ్ఞాన స్వరూపమనే ప్రతిబింబించింది. ఇప్పుడు అద్దం ఎదురుగా ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు దాంట్లో అద్దంలో కనిపిస్తుంది. అటువంటి అద్దం లాంటిది మనస్సు. ఈ మనస్సులో జరిగిపోయిన విషయం అనుకుంటువే, ఆ జరిగిపోయిన విషయం అంతా ప్రతిబింబిస్తుంది. జరగబోయే విషయం అనుకుంటువే, జరగబోయే విషయం అంతా ప్రతిబింబిస్తుంది. ఏ విషయం అనుకోకుండా నిలబడితివే, ఏ రూపము లేని శుద్ధ అర్థంలాగా నిలబడి, అప్పుడు ఆ అర్థంలో అశుద్ధంగా ఉన్న అర్థమందు నీ జ్ఞానమే ప్రతిబింబిస్తుంది. దాన్ని చూసేటువంటి నీ జ్ఞానం ఉంది కదా, నీ జ్ఞానమే దాని యందు ప్రతిబింబించి నేను బ్రహ్మము, నేను పరమాత్మను అని ఆ బ్రహ్మత్వము తన స్వరూపంగా భావించి ఆ బ్రహ్మత్వంతో ఏకత్వం పొందుతూ ఉంటుంది ఈ మనస్సు. ఇట్లు అతీతమైన స్థితియే ఆత్మానంద స్థితి అవుతున్నది. ఆ విధంగా అన్నిటినీ దాటి అతీతమైన స్థితి ఏది ఉందో అదే ఆత్మానంద స్థితి, అదే బ్రహ్మీ స్థితి. దాటేసింది ఈ మనస్సు, ఈ బుద్ధి, ఈ ఇంద్రియాలు, ఈ శరీరము, ఈ మొత్తం అంతా వదిలేసింది. అన్నిటికంటే వేరుగా అతీతంగా అంటే అన్నిటినీ వెనక్కు పోయి అన్నిటినీ దాటేసి ఆ అతీతమైనటువంటి శుద్ధ బ్రహ్మమై నిలిచింది. ఆ జ్ఞానస్వరూపమే బ్రహ్మస్వరూపము. ఆ విధంగా నిలిచిన మనస్సే బ్రహ్మమైతుంది. అజమనిద్రమస్వప్నం ప్రభాతం భవతి స్వయం సకృద్విభాతో ఈ వైశ్య ధర్మోదాతు స్వభావత. జన్మ లేనిది, నిద్ర లేనిది, స్వప్నము లేనిది అగు ఆత్మ తన్ను తానే స్వయముగా భాషింపజేసుకొనుచున్నది. అజమనిద్రమ స్వప్నమ నామకరణమ రూపం అంటే రూపనామాలు లేవు, జన్మ మరణాలు లేవు. ఏమి అట్లా ఉండేటువంటి ఏ పరమాత్మ ఉందో ఆ పరమాత్మ ఏం చేస్తుంది అంటే ఈ మనస్సు భూత భవిష్యత్తులను రెండింటినీ వదిలే వాడికి శుద్ధమైన మధ్యలో ఉండేటువంటి వర్తమానంలో నిలిచిందంటే ఏ రూపము లేని స్థితిలో నిలిచింది. ఆ ఏ రూపము లేనటువంటి స్థితిలో నిలిచిన ఆ మనస్సు యందు ఈ జ్ఞాన స్వరూపమైన పరమాత్మ శుద్ధంగా ప్రతిబింబించింది. ఇది నా స్వరూపము, ఈ నేను బ్రహ్మము అనే అనుభవం అవుతుంది. అప్పుడు ఏ అనుభవానికైనా ఏది అనుభవించవాలన్నా మనస్సే అనుభవించవాలి కదా. కాబట్టి ఇప్పుడు ఈ బ్రహ్మత్వాన్ని కూడా ఏది అనుభవిస్తుంది అంటే ఆ జ్ఞాన స్వరూపమైన ఆ పరమాత్మ స్థితిని ఈ మనస్సు నిరాకారమై అన్ని విడిచి నిలబడిందే ఆ మనస్సే ఆ బ్రహ్మరూపమై నిలుస్తుంది. ఆ బ్రహ్మాన్ని తన యందు ప్రతిబింబింపజేస్తుంది. కాబట్టి బ్రహ్మము తాను ఒక్కటే నిరాకారంగా బ్రహ్మమాత్రంగా నిలుస్తుంది. అటువంటి పరమాత్మ మనస్సు. ఆ పరమాత్మ సహజముగా ప్రకాశ స్వరూపము కదా. అది జ్ఞానస్వరూపం కదా. పరమాత్మ అనేది అజ్ఞానమైనటువంటి ఏదో తెలియనిటువంటి వద్దుది కాదు, జ్ఞానస్వరూపమై ప్రకాశిస్తుంది. సర్వాన్ని తెలుసుకునే జ్ఞానం ఉంది ఆ పరమాత్మ దగ్గర. అటువంటి జ్ఞానస్వరూపం కాబట్టి అన్నీ విడిచేవారికి, ఏది లేకపోయేవారికి, ఏది లేదనేది తెలుసుకుంటూ జ్ఞానం మాత్రంగా తానుగా నిలిచి ఉంది ఆ బ్రహ్మస్వరూపంగా ఆ పరమాత్మ స్థితిలో. సుఖమావ్రియతే నిత్యం దుఃఖం వివ్రియతే సదా యస్య కస్య చ ధర్మస్య గ్రహేణ భగవానసౌ. ఈ మనసు నృటచే ఆత్మకు సహజమైన సుఖము
ఆవృతమగుచున్నది. ఆ విధంగా మనస్సు భూత భవిష్యత్తులను ఎప్పుడైతే వదిలేసిందో ఆ వర్తమానంలో శుద్ధమైన ఆత్మ మాత్రమే ఉంటే దాన్ని ప్రతిబింబించుకొని బ్రహ్మ మాత్రంగా నిలబడిందో అటువంటి మనస్సు బ్రహ్మమై నిలుస్తుంది. శుద్ధమైన బ్రహ్మమై నిలిచింది. ఇప్పుడు ఏ ప్రపంచము లేదు దాని దగ్గర. అటువంటి జ్ఞానస్వరూపమై నిలిచింది ఈ మనస్సు కూడా. ఈ మనస్సు ఒకవేళ మాయ అసత్యము అన్నా కూడా ఏదైనా సత్యాన్ని తన యందు నిలుపుకుంది కాబట్టి అది సత్యరూపమే అవుతుంది. ఆ స్థితిలో బ్రహ్మమై నిలుస్తుంది శుద్ధ జ్ఞాన స్వరూపంగా తన పరమాత్మ స్థితిలో. దుఃఖము బయలుపడుచున్నది. అందుచే ఈ భగవంతుని సులభంగా గ్రహించుటకు శక్యము కాకున్నది. ఇక్కడే కదా దుఃఖం. అవునా? ఈ మనసు నుండిచే ఆత్మకు సహజమైన సుఖము ఆవృతమవుతున్నది. దుఃఖము బయలుపడుచున్నది. దుఃఖం బయలుపడుచున్నది, బయటకు వస్తుంది. బయటికి వస్తుంది. అందుచే ఈ భగవంతుని సులభంగా గ్రహించుటకు శక్యము కాకున్నది. ఆ మనసు అది నిలబడినా దాంట్లోకి దుఃఖం అనేది దాంట్లోకి వచ్చింది కాబట్టి అక్కడ పరమాత్మను తెలుసుకోలేదు అంటున్నాడు. ఇంకా ఏం చెప్తాడో చూస్తాం. ఈ శ్లోకము తాను వ్రాయు వ్యాఖ్యానములకు ఒక ప్రశ్నతో ప్రారంభించి గౌడపాదుడి ప్రశ్నకు ప్రత్యుత్తరము చెబుతున్నాడని శ్రీ శంకరాచార్యులు చెబుతున్నారు. మరలా బోధించుతున్నప్పటికీ మానవుల పరమాత్మను తత్వము ఎందుకు గ్రహింపలేకున్నారు? ఇందుకు ప్రత్యుత్తరముగా మనసులో నుండి వాసనారూపమైన అనంత ప్రవృత్తులే ఇందుకు కారణమని కారికాకారుడు చెబుతున్నాడు. బ్రహ్మత్వాన్ని ఏమో తెలుసుకుంటాడు, విచారణ చేస్తాడు, బ్రహ్మస్వరూపంగా నిలబడుతున్నాడు, బ్రహ్మమై నిలుస్తున్నాడు. కానీ అట్లనే ఎందుకు నిలబడలేకపోతున్నాడు? మళ్ళా ఈ ప్రపంచ దుఃఖం ఎందుకు వచ్చి పడుతుంది అనేటువంటి విషయాన్ని గురించి చెప్తున్నాడు. ఆ వచ్చినా కూడా ఆ మనస్సు కొంతసేపు ఆ బ్రహ్మ మాత్రంగా నిలబడుతుంది. కానీ మళ్ళా మనస్సు ఇతనికి వచ్చేసింది కాబట్టి దాని ఎందుకు మళ్ళీ ఈ ప్రపంచం మళ్ళా కనిపిస్తుంది కాబట్టి మళ్ళా దుఃఖాన్ని పొందుతూ ఉన్నాడు. ఆ విధంగా పూర్ణంగా అక్కడనే ఆ బ్రహ్మత్వం అంది అట్లనే నిలబడలేకుండా ఉన్నాడు అని ఈ విషయాన్ని చెప్తున్నాడు. మనసు విషయ గ్రహణము చేయుట మనఃపరిధిని చికాకు పరచుట అగుచున్నది. ఎప్పుడు ఆ విషయము ఈ విషయము ఆ విషయాన్నంతా తెలపడానికి ఆ విషయ రూపం పొందుతుంటుంది. ఈ విధంగా మనసు చికాకు పడుతుంటుంది. అంటే ఎప్పుడు ఏదో ఒక దుఃఖ రూపాన్ని ఎంచుకొని దానివైపు మళ్ళీ ఆ దుఃఖాన్ని దగ్గరికి తెచ్చిపెట్టుకొని దాన్ని అనుకుంటూ ఆ విధంగా దుఃఖపడుతూ ఉంటుంది ఈ మనస్సు. మేల్కొన్నంత వరకు నానావిధ ఇంద్రియ విషయ వస్తు ప్రపంచమును గ్రహించని క్షణమే ఉండదు. ఆ విధంగా మేలుకున్నంత వరకు అనేక విధాలుగా ఉన్న ఈ ప్రపంచ విషయాన్ని గ్రహించకుండా హాయిగా బ్రహ్మమాత్రంగా నిలిచిన స్థితి అనేది దానికి ఉండదు. ఎప్పుడు కూడా విషయ రూపమైన ప్రపంచం వైపు పరిగెత్తూనే ఉంటుంది ఈ మనస్సు. సుషుప్తిలో కూడా ఒక విధమైన సాత్విక జ్ఞానము కలదు. సాత్విక జ్ఞానము సుషుప్తిలో సాత్విక జ్ఞానం కలదు. అది బాహ్యాభ్యంతర విషయములను గ్రహింపకపోవచ్చును కానీ అచ్చట అజ్ఞానమును ప్రకటించు మనోవృత్తి సదా ఉండనే ఉన్నది. అది లోపల బయట ప్రపంచ విషయాలను అనుకోలేదు. కానీ గాఢ నిద్రలో ఏది తెలుసుకోలేనటువంటి అజ్ఞానం అనేటువంటిది మాత్రము దానికి ఆవరించుకుంది. అటు కొన్ని పరమాత్మను తెలుసుకుంటుందా? ఈ ప్రపంచం ఏది లేదు కదా,
ఆ గాఢ నిద్రావస్థలో మరి పరమాత్మను తెలుసుకుంటుందంటే పరమాత్మని కూడా తెలుసుకోవడంలా అది అజ్ఞానంచే కప్పబడి ఉంది కాబట్టి అది ఆ పరమాత్మను కూడా తెలుసుకోలేని స్థితిలో ఎట్లా ఉంటుంది అంటే కేవలం మొద్దుగా పడిపోయి ఉంటుంది. గాఢ నిద్రావస్థలో పరమాత్మను తెలుసుకోగలుగుతుంది అంటే దీని క్వశ్చన్ వస్తుంది త్రిపుర రహస్యంలో అడుగుతాడు. ఇక్కడ కేవలము అన్నీ విడిచేసినాడు కదా జీవుడు గాఢ నిద్రావస్థలో. ఆ బ్రహ్మం దగ్గరనే బ్రహ్మమాత్రంగానే నిలబడి బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నాడు కదా. మరి వీడికి మోక్షం లేకుండా ఎట్లా పోయింది అంటే మోక్షం లేదు అంటారు. ఆ గాఢ నిద్రావస్థకు ఈ బ్రహ్మస్వరూపం నేను, ఈ పరమాత్మ నా స్వరూపము అని తెలుసుకునే జ్ఞానం లేదు కాబట్టి అజ్ఞానం మునిగిపోయినాడు కాబట్టి వాడు ఒకవేళ బ్రహ్మమందే ఉండినా బ్రహ్మానందాన్ని అనుభవించిన వాడికి ఆ ఆనందము బ్రహ్మానందము అనేటువంటి అనుభవం వాడికి తెలియబడడం లేదు కాబట్టి అది అనుభవించిన అది ముక్తికి దారి తీయడం లేదు, అది ముక్తికి సంబంధించదు అంటారు. అది బాహ్యాభ్యంతర విషయములను గ్రహింపకపోవచ్చును కానీ అచ్చట అజ్ఞానమును ప్రకటించు మనోవృత్తి సదా ఉండనే ఉంది. అజ్ఞానమును ప్రకటించు ఏం తెలియదు స్థితి, ఏం తెలియదు అన్నదాన్ని ప్రకటించేటువంటి స్థితి. ఏం చెప్తాడు గాఢంగా నిద్రపోయినవాడు లేచినప్పుడు అంటే ఏం తెలియకుండా నిద్రపోయినాను అని చెప్తాడు. అక్కడ ఏమీ తెలియనటువంటి అజ్ఞానం అనేది ఆవరించి ఉంది. ప్రపంచ విషయం లేదు కానీ ప్రపంచము ఈశ్వర దుఃఖాలు ఇవి లేవు కానీ గాఢ నిద్రలో కేవలం ఆనందంగానే ఉంటున్నాడు. పరమాత్మ స్వరూపంలో ఉండేటువంటి ఆనంద స్థితిని అనుభవిస్తున్నాడు. కానీ ఆ ఆనందము ఇది నా స్వరూపము అని తెలుసుకునేటువంటి జ్ఞానం లేక అజ్ఞానము చే కప్పబడి ఉన్నాడు. ఏమి తెలియదు అన్న స్థితిలో ఉండిపోయినాడు ఈ జీవుడు నిద్రావస్థ. జాగ్రత్త స్వప్నాపేక్షయ సుషుప్తిలోని అలజడి మిక్కిలి స్వల్పమై ఉన్నది. కావుననే సుషుప్తిలో తాను కలవరము చెందితనని ఏ వ్యక్తియూ చెప్పుట లేదు. అది ఎంత మాత్రం జాగ్రత్త అవస్థ చాలాసేపు ఉంటుంది, స్వప్నావస్థ కొంతసేపు ఉంటుంది, సుషుప్తి అవస్థ చాలాసేపు ఉండదు, కొంచెం సేపే అనుభవింపబడుతుంది. ఆ కొంచెం సేపే అనుభవించడంలో ఈ జ్ఞానాన్ని పొంది జ్ఞానాన్ని తెలుసుకునే సామర్థ్యము అక్కడ లేకుండా అజ్ఞానం కప్పించింది. కాబట్టి వీడు అక్కడ కూడా పరమాత్మను తెలుసుకునేటువంటి మోక్షస్థితి పొందడం లేదు అంటారు. కావుననే సుషుప్తిలో తాను కలవరము చెందితనని ఏ వ్యక్తియూ చెప్పుట లేదు. మానసిక శాంతిని కలవరపరచు కారణములు అచ్చట లేకపోవటచే సుషుప్తిలో మనకందరకును ఒకే విధమైన ఆనందానుభవం కలదు. హాయిగా ఉంటుందే కానీ ఇట్లుంది నాకు ఇట్లా ఉంది అని ఆ సుషుప్తిలోనే చెప్పడానికి మనోబుద్ధులు అక్కడ పనిచేయడం లేదు. నాకు కళలో కూడా కళ వరకు పోయింది, కళలో కూడా కళను చూస్తున్నాడు, కళలో వచ్చే సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాడు. ఆ కళలో ఏమన్నా చెప్పగలుగుతున్నాడా? ఈ రకంగా నాకు ఎప్పుడు చెప్తున్నాడు? జాగ్రత్త వచ్చినాక మాత్రమే ఆ కళను గురించి చెప్తున్నాడు. కానీ ఆ కళలో గురించి ఆ కళలో ఏమన్నా అనుకోగలుగుతున్నాడా అంటే అనుకోలేకుండా ఉన్నాడు. ఆ ప్రపంచ విషయంలో అట్లా ఉంటుంది, ఆ స్థితిలోనూ ఉంటాడు. ఎచ్చట గ్రహణ వ్యాపారము లేదో అచ్చట శాంతి పాలించుచున్నది. శాంతి పాలించుచున్నది. గ్రహణ వ్యాపారం అది చూడడం ఇది చూడడం దీన్ని తెలుసుకోవడం దాన్ని తెలుసుకోవడం అక్కడ
ఏది లేకపోయేవాడితే ప్రశాంతంగా ఉంది. ఏది గాఢ నిద్రావస్థలో ఆ ప్రశాంతంగా ఉన్న స్థితిని అనుభవిస్తున్న ఆ తెలుసుకునే జ్ఞానం అక్కడ పనిచేస్తుందంటే అది కూడా మూసుకుపోయిందే అజ్ఞాన స్థితిలో. అందుకని అక్కడ దాన్ని కూడా తెలుసుకోలేకున్నాడు. వెలుగు వచ్చినాక చెప్తున్నాడే కానీ హాయిగా ఇంకా ఇట్లా నిద్రపోయినాను అని ఆ నిద్రావస్థలోనే చెప్పగలుగుతున్నాడా అంటే ఆ నిద్రావస్థలో ఏం చెప్పలేకుండా ఉన్నాడు. ఆ విధంగా మూసుకుపోతుంది అజ్ఞానం చేత. వీళ్ళు ఇన్ని స్థితులు దాటి ఆ బ్రహ్మత్వాన్ని ఒక జాగ్రత్త అవస్థలో బాగా విచారణకు తెచ్చుకొని నిలిచి ఆ అనుభవం పొంది ఆ రోంత స్థితిలో ఇక్కడ ఆ అనుభవాన్ని పొందకపోతే ఇంకా రెండవ అవస్థల్లో ఎప్పుడు కూడా నీకు పరమాత్మను పొందే అర్హత లేదు. కేవలం ఈ జాగ్రత్త అవస్థలో తప్ప ఇంకెక్కడా లేదు. కాబట్టి చాలా జాగరూకతతో అప్పుడప్పుడు నిలిచి అనుభవం చేసుకొని దాన్ని మనము గుర్తు చేసుకుంటూ ఉండవాలి ఆ బ్రహ్మత్వాన్ని. కానీ సుషుప్తిలో దురదృష్టవశాత్తు ఆ గ్రహణ వ్యాపారము లేకపోయినప్పటికీ మనసులో అజ్ఞానం తెలియజెప్పు మనోవృత్తులు నిరంతరము ఉండుటచే అచ్చట కూడా అలజడి ఉండనే ఉన్నది. ఈ తెల్లవారికి కావాల్సిన సంకల్ప వికల్పాలు చేయవలసిన పనులు అవి సూక్ష్మాంశంగా నిలబడి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనస్సు పని చేయకపోయినా ఏది లేకపోయినా నిరాకారంగా నిలబడి ఉన్నా ఆ ప్రశాంతతను అనుభవించలేవు. ఏమిటి ఈ సంస్కారాలు ఉన్నాయి, పొద్దున్న చేయవలసిన సంస్కారాలు అది బీజమాత్రంగా అక్కడ నిలిచి ఉన్నాయి. కాబట్టి గాఢ నిద్రావస్థలో అక్కడ కూడా దీన్ని సుఖంగా ఉండనివ్వడం లేదు. ఈ మనసులోని సంకల్ప వికల్పాదులు సదా ఒకని ఎందు ఉండుటచే అతడు తన సహజతత్వమును అనుభవింపలేకున్నాడని గౌడపాదుడు చెప్పుచున్నాడు. విధంగా ఈ మనస్సు అంటే ఎప్పుడు ఉంటున్నాయి, జాగ్రత్తలు ఉన్నాయి, స్వప్నంలో ఒక రకంగా ఉన్నాయి, సుషుప్తిలో ఇప్పుడు చెప్పినట్టు ఒక రకంగా అజ్ఞానంతో మూసుకుపోయి ఉన్నాయి. ఈ విధంగా ఉండడం చేత మానవుడు ఎవడు కూడా ఆ బ్రహ్మ సుఖాన్ని బ్రహ్మస్వరూపాన్ని పొందడం లేదు. లేకపోతే మానవుడు అందరూ కూడా బ్రహ్మస్వరూపం పొందే ఉండు. ఎందుకంటే ఆ పొందేవాడి తెలుసుకునే జ్ఞానం ఉండే స్థితి కానీ పొందలేకుండా ఉన్నారంటే ఈ వాసనలు ఉన్నాయే. ఇప్పుడు రేపు జరగబోయేటువంటి పనులు, నిన్న చేసిన పనులు అవన్నీ కూడా అవన్నీ చుట్టూ ఉన్నాయి. కాబట్టి లోపల ఆ పరమాత్మను తెలియనికుండా కప్పేస్తున్నాయి. ఈ విధంగా ఈ కప్పడం వల్ల ఎవడు కూడా పూర్ణంగా బ్రహ్మీ స్థితిని, పరమాత్మ స్థితిని తెలుసుకోలేకుండా ఉన్నాడు, అనుభవించలేకుండా ఉన్నాడు. ఈ మనోవృత్తులే జీవితంలో కష్టమును కలిగించుచున్నవి. అంటే ఆ మనస్సులో వెలిగేటువంటి సంకల్పాలే మనం నేను ఆ బుద్ధి ఎట్లా అయిపోయి, నాకు ఈ బుద్ధి ఎట్లా అయిపోయి, నాకు ఇది లేకపోయి అది లేకపోయి అనేటువంటి సంకల్పాలు కలిగించి ఆ దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. ఈ శరీరంలో దుఃఖపడుతూ ఉంటాడు. వాడేం సుఖంగా ఉన్నాడు దీంట్లో ఉన్నంతసేపు. ఎప్పుడు కోరికలు అవి నెరవేరకపోయినాయి, అవి లేకపోయినాయి, ఇవి లేకపోయినాయి, ఏదో ఒక కొరతగా బాధపడుతూనే ఉంటాడు. శాంతి సమత్వములు, ఆనంద పరిపూర్ణతలు మొదలైనవన్నీ మనకు నైజతత్వములే అయినప్పటికీ ఈ మనోవృత్తుల కారణముగా మన సహజతత్వము అడుగున పడి దుఃఖాదులు పైకి లేచుచున్నవి. ఆ జ్ఞాన స్వరూపము, ఆ పరమాత్మ స్థితి మనకు ఉండినా కూడా అవి ఆ పరమాత్మ స్థితికి అడుగున పడిపోయినాయట. పరమాత్మ స్థితిని తెలియనీయకుండా
అవి పైకి వచ్చి